ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 24కి చేరింది మృతుల సంఖ్య. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీరు చూడొచ్చు విజువల్లో. ఇటు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూష, సాయిప్రియ, అలాగే నందిని. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళు. వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తనూష, సాయిప్రియ, నందిని వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నారు ఈ అక్కా చెల్లెలు. కజిన్ పెళ్లి కోసం తాండూరుకు వెళ్ళి ఈ ముగ్గురు సిస్టర్స్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమం. పెళ్లి చూసుకున్న ఉదయం హైదరాబాద్కు వెళుతున్నారు ఈ ముగ్గురు సిస్టర్స్. ప్రమాదంలో ఎక్కువగా తాండూరు చెవెళ్లవాసులు మృతి చెందిన సందర్భం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం పెళ్లి కూతురుతో సరదాగా గడిపిన వీళ్ళు ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోయారా? బహుశా ఇదే వాళ్ళ ఆఖరి పిక్, ఇదే వాళ్ళ ఆఖరి ఫోటో అంటూ ఆ కుటుంబం ప్రస్తుతం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. వాళ్ళ ఆఖరి ఫోటో అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. చిరునవ్వులు చిందిస్తూ ఒక్కసారి చూడండి ఆ ఫోటో. వాళ్ళు అసలు ఊహించగలరా? ఎవరైనా ఊహిస్తారా? కొద్దిసేపటి క్రితం వరకు కూడా, కొద్ది గంటల క్రితం వరకు కూడా వాళ్ళతో సరదాగా గడిపారు. సాధారణంగా పెళ్ళంటే మనం చూస్తూ ఉంటాం, మొత్తం కుటుంబం అంతా చేరుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అక్క చెల్లెళ్ళ ఆ సందడే వేరు. మహాలక్ష్మిలా ముగ్గురు కళకళలాడుతూ ఉంటే ఆ పెళ్ళి సందడి, సవ్వడి, ఆ సంబరం, ఆ లెవెల్ వేరు, ఆనందం వేరు. కానీ ఆ ఆనందం కొద్ది గంటలోనే ఆ ఇంట్లో ఆవిరైపోయింది. తమతో కలిసి భోంచేసి, తమతో కలిసి ఆడుకొని, తమతో ముచ్చట్లు పెట్టుకొని, తమతో గొడవపడి, తమతోనే ఉన్న ఆ అక్కా చెల్లెళ్ళు ముగ్గురు ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోవడం. మరి ముఖ్యంగా ఆ వాహనం రూపంలో, ఆ కంకర వాహనం, ఆ టిప్పర్, యమ కంకర వాహనం అనుకోవచ్చు. అది యమ కంకర వాహన రూపంలో వారిని మృత్యువు కబళించింది. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడే ఈ బస్సులోనే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులోనే విగత జీవులుగా మారిపోయారు వాళ్ళు. ఇంకొద్ది గంటల్లోనే వాళ్ళు హైదరాబాద్కి చేరుకుంటారు అనుకుంటే క్రమంలో మీరు చూడొచ్చు, ఈ బస్సులోనే బయలుదేరారు. ఈ బస్సులో హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్ళని మృత్యువు కంకర టిప్పర్ లారీ రూపంలో వాళ్ళని కబలించింది. వాళ్ళ ఆఖరి మజిలీ ఇగో ఇక్కడే, వాళ్ళ ఆఖరి మజిలీ ఈ బస్సులోనే. ఇక్కడే ఈ బస్సులోనే కూర్చున్నారు వాళ్ళు. నవ్వుతూ కొద్దిసేపటి క్రితం గడిపిన వాళ్ళు ఆ తర్వాత విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి. మీరు చూడొచ్చు, ఆ ప్రమాదంలో వాళ్ళ పాదరక్షలు, ఆ ప్రమాదంలో కొంతమంది మృతి చెందారు, కొంతమంది గాయపడ్డారు, 24 మంది మరణించారు. దురదృష్టవశాత్తు 24 మందిలో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక MBA స్టూడెంట్ అఖిలారెడ్డి, ఆమె కూడా ఈ ఘటనలో మృతి చెందింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రమాదం. ఎవరి నిర్లక్ష్యం? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని ప్రశ్నిస్తే వీళ్ళు తిరిగి వస్తారు? ఇప్పుడు ఆ కుటుంబం అదే ప్రశ్నిస్తోంది. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. 3 నెలల పసికందు ఉంది. నారాయణపూర్కి చెందిన MBA స్టూడెంట్ అఖిలారెడ్డి కూడా ఆ వెహికల్, ఇన్ఫ్యాక్ట్ ఆ బస్సులోనే ఉంది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మంది. 24 మందికి వాళ్ళకంటూ ఒక కథ ఉంది. మళ్ళీ మాట్లాడుకున్నట్టుగా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి ఒక కథ ఉంటే, అఖిలారెడ్డి MBA స్టూడెంట్ మరికొద్ది రోజుల్లో ఇటు ఉద్యోగం సంపాదించి తన కుటుంబానికి దన్నుగా ఉంటుందనుకున్న అఖిల ఆఖరి ప్రయాణం ఈ బస్సులోనని చెప్పి ఎవరైనా ఊహిస్తారా? ప్రస్తుతం అఖిల లేదనే వార్త ఆ కుటుంబాన్నే కాదు, తన స్నేహితుల్లో కూడా, అఖిల స్నేహితులను కూడా కన్నీరు మున్నీరుగా విలిపించేలా చేస్తోంది.
ఏ తల్లికి రాకూడని కష్టం ఇది. ఏ కన్న తండ్రి చూడకూడదనుకునే ఘటన ఇది. తాను బ్రతుకుండగాని తన సంతానం, తన పిల్లలు కళ్ళ ముందు కాటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ కన్న పేగు ఎంత వెలువెల్లాడుతుంది. ఒకసారి ఆ ప్రమాద సమయంలో కొంతమంది అక్కడ క్షతగాత్రులుగా గాయాల పాలైన ఉన్న సందర్భంలో అక్కడికి సిపిఆర్ ఇచ్చి వాళ్ళకి కొంతమంది పోలీసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, సిపిఆర్ ఇచ్చి కొంతమందిని కాపాడారు. వాళ్ళు ఏమంటున్నారు? ఘటనకు సంబంధించి ఆ క్షణాలు, ఆ ప్రమాదం జరిగిన క్షణాలు వాళ్ళకి ఎలా గడిచింది, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఒకసారి వాళ్ళ మాటలను చూద్దాం. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఇక్కడ కానిస్టేబుల్ వచ్చి అక్కడ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసి చాలా మందిని కూడా రక్షించారు. ఆ రక్షించినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి అప్పుడు ఏ విధంగా ఉన్న అప్పుడు దృశ్యాలను కూడా తెలుసుకుందాం. ఉదయం మీరు అంటే జరిగినటువంటి ఏ టైంకి మీరు రీచ్ అయ్యారు ఇక్కడికి? అంటే 6:40 to 6:45 మధ్యలో యాక్సిడెంట్ అయింది. మా ముందు యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్కి మేము ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మీరు ఆన్ ది వేలో ఉన్నారా లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చారా? లేదు, మాకు ఇట్లా ముందు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బస్కి ముంగలున్న గ్లాసెస్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ అయిందంటే మనకు ముందు ఏదైతే కనిపిస్తుంది కదా, అది యాక్సిడెంట్ అయింది. మేము అదే టైంకి ఏమైందంటే మన్నగూడ అని ఉంటుంది రోడ్డు, మన్నగూడ స్టాప్ దగ్గర దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నారు. మేము అందరం ఆ పరిగి బస్సులోనే ఉండే. యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్కి అక్కడున్న బస్సులో ఉన్న వాళ్ళందరం ఫస్ట్ ఇమీడియట్గా అక్కడున్న యాక్సిడెంట్ ఏమైంది, ఎట్లా అయిందని ఫస్ట్ మేము చూసినాం. అప్పటికే ఆ డ్రైవర్ టిప్పర్ ఉన్న డ్రైవర్ ఆయన చనిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆ కంకర మొత్తం ఏమైందంటే ఆ డ్రైవర్ సీట్ వెనకాల మొత్తం కంకర పడిపోయేసరికి ఆ డ్రైవర్ సీట్ ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నారా, వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయారండి. ఇటు ఉన్న వాళ్ళు ఇక్కడ కంకర ఇంతవరకు పడిపోయేసరికి కనీసం వాళ్ళనన్నా మనం సేవ్ చేయాలన్నట్టు మేము అద్దాలు వల్ల కొట్టడం కానీ కొంచెం. మొత్తం ఎంతమంది ఉన్నారు? నిల్చొని ఉన్నారా ఎట్లా బస్సు? అంటే నిల్చొని అంటే ఇప్పుడు అది యాక్సిడెంట్ అయిన తర్వాతకి ఒక్కొక్కరు అల్లోకోలంగా పడ్డారు. అంటే ఇప్పుడు సీటు ముంగల్కి పడిపోవడం కానీ, వాళ్ళ కాళ్ళు వెనకాలకి పడిపోవడం, చేతులు ముందుకు పడిపోవడం, ఒకటి తలక ఇట్లా వెనక్కి రిటర్న్ కావడం, అట్లా అవ్వడం జరిగింది. ఎందుకంటే కంకర కదా అండి, బ్రీతింగ్ ఆడలేదు. ఇంకొక దాదాపు 2-3 అవర్స్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి అండి. అప్పటికైనా కానీ సో వాళ్ళైనా సరే కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళనైనా బతికించాలనే దాంతో ఇక సేవ్ చేసినామండి. అంటే కంకర ఏ లెవెల్ వరకు ఉన్నది బస్సులో? ఇప్పుడు సీట్లు మనం కూర్చుంటామా అండి, ఆ సీట్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఇట్లా నార్మల్ కూర్చుంటుంది కదా, ఇక్కడ వరకు కొందరికి ఇట్లా మొత్తం ఇలా అయిపోయినారండి. సో ముందున్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయింది, వెనుకున్న వాళ్ళు కొంచెం సేఫ్గా ఉన్నారా? ఎలా? కొంచెం హెడ్ వరకు ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఆడిపించేటట్టు కొంచెం తీసేసి వాటర్ ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది. లోపల ఉన్న వాళ్ళు అయితే లోపల మొత్తం జరిగింది. అంటే ఆ దృశ్యాలను ఫోన్లో చూస్తేనే ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. చాలా మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళి సిపిఆర్ చేయడం అంటే ఆ దృశ్యాలు చూడంగానే అసలు ఎలా అనిపించింది? అంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ మాకు ఇప్పుడు నార్మల్గా డ్యూటీస్ కాకుండా ఖాళీగా ఉన్న టైంలో కానీ ఎట్లా డ్యూటీస్ చేయాలి, ఎట్లా రక్షించాలి, సిపిఆర్ అనేది మాకు చేస్తూనే ఉంటారు. అంటే మంత్లీ ట్వైస్ కానీ అట్లా దాని గురించి పక్కా లెసన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత ఒక ముద్దాయి తప్పించుకున్నా కానీ ఇంకేదైనా కానీ ఒక ప్రాణం నిలబడాలనేదే ఉంటుంది కదండి ఏదైనా సరే. సో అలాంటివి మాకు ముందస్తు ఎప్పుడే కానీ అట్లాంటివి మాకు ముందు చూస్తారండి. ఏదైనా కానీ అంటే రక్షించాలనే కానీ అట్లాంటి ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి వాళ్ళని ఎటు చూడకుండా నేరస్తుడు పారిపోయినా సరే అక్కడ ప్రాణం నిలబెట్టాలనేది మాకు ఇక్కడ అది అంది కాన్సెప్ట్. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఇక్కడ కానిస్టేబుల్ వచ్చి అక్కడ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసి చాలా మందిని కూడా రక్షించారు. ఆ రక్షించినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ఆ కుటుంబం అక్కడికి చేరుకున్నాయి. బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుని వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సందర్భం కొద్దిసేపటి క్రితం చూసాం. వాళ్ళ ఆ క్షణాలు ఎలా ఉన్నాయి అని చెప్పి రెస్క్యూ చేసిన సందర్భంలో రెస్క్యూ టీం చెప్పుకొచ్చిన మాటలు ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. అక్కడ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి ఆ కుటుంబాలు. తమ వారు ఇక లేరని తెలిసి ఆఖరి చూపుకి సంబంధించి ఒక్కసారి చూసేందుకు, ఎందుకంటే ఆ ఘటన అలాంటిది. ఎవరికి కాపాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తమని తాము కాపాడుకునేందుకు ఒక్క అవకాశం కూడా లేదు అక్కడ వాళ్ళకి పాపం. ఒక్కసారిగా టిప్పర్ లోడ్తో వెళ్తున్న కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా వచ్చి బస్సుని ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు మీదకి ఎక్కేయడం, ఆ తర్వాత మళ్ళీ పల్టీ కొట్టడం, కుడివైపుకి ఒరిగిపోవడం, ఇవన్నీ క్షణాల్లోనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో 70 మంది ప్రయాణికులున్న ఆ బస్ 24 మందిని ఇప్పటికీ కోల్పోయాం. 24 మంది మరణించారు.
ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా గుండెలు బాదుకొని ఏడుస్తున్నాయి, గుండెలు అవిసేలా రోధిస్తున్నాయి. తమ వారిని కోల్పోయామంటూ వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దృశ్యాలు ఒక్కసారి చూద్దాం, అక్కడ పరిస్థితి చూద్దాం. మీరు చూడొచ్చు అక్కడ కొంతమంది పోలీసులకి కొంతమందివి అక్కడ వాళ్ళ ఫోన్స్ దొరికాయి, కొంతమందివి పౌచెస్ లాంటివి ఉన్నాయి. ఆ దొరికిన వాటిని వెంటనే అక్కడ కవర్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొంతమంది వాళ్ళ కవర్స్లో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవో ఉన్నాయి. ఆ కంకర్ని పూర్తిగా తీసేసే క్రమంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఆ సామాన్లు. దాంట్లో కొంతమందికి ఫోన్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరివి ఒక్కొక్క కథ. సో ఈ నేపథ్యంలో అడిషనల్ డీజీపీ మహేష్ భాగవత్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు చూద్దాం. ఈరోజు పొద్దున ఈ తందూరు డెపో బస్ ఇది హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి. టిప్పర్లో అది చాలా హై స్పీడ్లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది. ఇది 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చివరిలో ఉన్న ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట, అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ 2 లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్ని మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్ని చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు కండక్టర్ చెప్పిన మాట. 9 ఇప్పుడు 19 మా లెక్క ప్రకారంగా 19 మెంబర్స్ ఉన్నాయి. అది నాకు మీ ద్వారా తెలిసింది. ఇది అది కూడా మన ఫస్ట్ అది హాస్పిటల్ ఇక్కడ చెవేల గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, అక్కడ కూడా మనం వెళ్ళి ఎలా ఉన్నారు ఇంజూర్డ్ వాళ్ళు, ఏమైనా మంచి ట్రీట్మెంట్ కావాలా అది కూడా చూస్తున్నాను. మేజర్ కారణం అంటే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఇక్కడ 70 కాదు 72 మంది, 70 కాదు 72 మంది అంటే చెప్పి అక్కడ పోలీసులు చెప్తారు. ఒకసారి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బాధిత కుటుంబాలు చేరుకున్నాయి. వాళ్ళ ఆర్తనాదాలతో ఆ హాస్పిటల్ ప్రాంగణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతోంది. బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుని తమ వాళ్ళని కోల్పోయామని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఒక్కసారిగా బాధితుల రోదనతో, ఆర్తనాదాలతో అక్కడ ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, బాధిత కుటుంబాలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. కన్నీరు పెట్టుకుని తమ వారిని చూసేందుకు, తమ వారిని ఆ ప్రమాదంలో ఒకసారి దృశ్యాలు చూద్దాం. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నారంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. బాధిత కుటుంబాలు, మా కుటుంబాలు
మరి ముఖ్యంగా కుటుంబాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మా వాళ్ళని మాకు తిరిగి అండి అంటూ వాళ్ళు అక్కడ కన్నీరు పెట్టుకుంటూ వాళ్ళ బాధను ఎవరైనా తీర్చగలరా? ఈ ఘటన ఇంకొకసారి ప్రశ్నను రైజ్ చేస్తోంది. మా అక్కని తిరిగి ఇవ్వండి, మా చెల్లిని తిరిగి ఇవ్వండి, మా అమ్మని తిరిగి ఇవ్వండి. ప్రస్తుతం ఇదే మాట ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఆ ప్రాంగణంలో వినిపిస్తున్న మాట. తమ వారిని కోల్పోయిన ఆ బాధ ఒక్కసారి వాళ్ళ గొంతులో మనకక్కడ కనిపిస్తోంది. వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఊహించని పరిణామం ఆ కుటుంబంలో ఒక ఉపద్రవంలో వచ్చిపడింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ పార్థివ దేహాలన్నింటినీ పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అంబులెన్సెస్ కూడా మొత్తం అంబులెన్స్లు అన్నీ కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి వాటిని తరలించడం జరుగుతోంది. ఉస్మానియాతో పాటు మరికొన్ని హాస్పిటల్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్న క్రమం. ఈ ఘటనలో గంగారం తండాకు చెందిన తారాబాయి మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అలాగే నజీర్ పార్థివ దేహం తాండూరుకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో పాటు గుర్తించిన వాళ్ళని, ఆ గుర్తించిన ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన వాళ్ళని, ఆ కుటుంబాలకు ఆ పార్థివ దేహాన్ని అందించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. దస్తగిరి బాబా ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆయన కూడా మృతి చెందారు. 45 ఏళ్ల తారాబాయి గంగారాం తండాకు చెందిన ఆమె కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ బోరబండకు చెందిన 45 ఏళ్ల కల్పన కూడా ఆమె కూడా మృతి చెంది ఆమె కూడా ఈ ఘటనలో రియాక్షన్స్ వస్తున్న రియాక్షన్స్ చూద్దాం. About 20 people have received injuries of different kinds. They are being treated at different hospitals, mainly in the Chevella Community Health Center, and there's a medical college in Chevella, Patnam Mahendra Reddy Medical College. So in these two places, they are being treated. How many people are traveling the bus? About 70 people. 72 is what they're telling, but we can assume around 70. Exact reason of the accident we'll know from the investigation as we do it, but primarily what was found that it was a head-on collision. So obviously one vehicle would have gone into the other side of the road where it should not be. So whose fault and all will only be known after the investigation. Both the drivers are no more. So still know how many bodies you have handed over to families? So we have completed inquest. First process is identification, then inquest, and then post-mortem. So we have identified maximum of the bodies. We are waiting for some of the relatives of some people to come to identify. Then inquest also. ప్రస్తుతం ఆ కుటుంబాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అధికారులు. ఈ క్రమంలోని క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది. క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని ఆ కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి ఆ క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని క్లూస్ని సంపాదించే పనిలో ఉంది. దాంతోపాటు ఆ క్లూస్ టీమ్ వాళ్ళతో ఆ కుటుంబాలతో కూడా మాట్లాడిన తర్వాత ఒకసారి రియాక్ట్ అయింది. ఒకసారి క్లూస్ టీమ్ ఏముంటుందో చూద్దాం. ఇది మాకు చేవెల ఫైర్ స్టేషన్కి మా కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం వస్తే పొద్దున ఇమీడియట్గా వెంటనే మా చేవెల స్టేషన్ నుంచి ఫైర్ టెండర్ ఇతర వాహనాలు ఈ స్పాట్కి బయలుదేరినారు. ఒక 20 నిమిషాలలో ఇక్కడ చేరి మొత్తం ఈ సిచ్యువేషన్ పరీక్ష దానికి రెస్క్యూ యాక్షన్లో మనము దిగాము. ఫైర్ స్టేషన్కి కూడా ఇమీడియట్గా మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ దగ్గరలో మనకు కుకట్పల్లి అట్లాగే లంగర్ హౌస్ ఈ ప్రాంతాల నుంచి కూడా మన ఫైర్ స్టేషన్స్ మన ఆఫీసర్ సిబ్బంది కూడా వెంటనే బయలుదేరినారు. ఫైర్ టెండర్స్ కాకుండా ఈ పరిస్థితి బట్టి సీన్ చూస్తే మనకు ఇంకా ఇక్కడ రెస్క్యూ టెండర్స్ కూడా అవసరం పడతాయి. అదే విధంగా రెస్క్యూ టెండర్స్ వెహికల్స్ కూడా స్పెషలైజ్ టూల్స్తో పాటు ఒకవేళ ఇక్కడ ఈ కటింగ్ అవసరం ఉందా లేకపోతే ఎక్స్ట్రాక్షన్ అవసరం ఉందా దాన్ని బట్టి స్పెషలైజ్డ్ వెహికల్స్ కూడా ఈ సీన్కి చేరుకున్నారు. రీచ్ అయిన తర్వాత వెంటనే సిచ్యువేషన్ మొత్తం ఇది చూసి ఇమీడియట్గా వీఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద పీపుల్ అట్ ద అర్లియస్ట్. ఎంతమంది ఉన్నారు సార్ బస్సులో? సమాచారం ప్రకారం దాదాపు 70 ప్యాసింజర్స్ వరకు ఈ బస్సులో ఉండేవాళ్ళు.
బహుశా ఈ తల్లికి వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు. ఎందుకంటే విజువల్ మీరు చూస్తున్నారు, తనుష, సాయిప్రియ, నందిని, ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళి ఘటనలో మృతి చెందారు. ఆ తల్లి ఆవేదన, ఆ కన్నపేగు ఆవేదన మీరు చూడొచ్చు. ఆమె బాధ ఎవరు తీర్చగలరు ఈరోజు? ఆమె బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఆ తల్లి కడుపు కోతకు ఎవరు సమాధానం చెప్తారు? ఒక ఘటన ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లల్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎవరి నిర్లక్ష్యం ఈరోజు ముగ్గురు పిల్లల్ని బలి తీసుకుంది. ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కసారి ఆ తల్లి ఘోష వినండి. అధికారులు ఎవరైనా కాస్త నిద్రమతులో జోగుతూ ఉంటే ఒక్కసారి ఆ తల్లి ఆక్రందన వినండి. మీకు చెవులకు పట్టిన తుప్పు వదులుతుందేమో. ఒక్కసారి ఆ తల్లి బాధ వినండి. నా పిల్లలయ్యా, నా పిల్లలు నాయన అంటూ ఆ తల్లి ఏడుస్తూ ఉంటే అక్కడ మీరు చూడొచ్చు, ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. నా పిల్లలు నాయన, నా పిల్లలయ్యా అంటూ ఆ తల్లి ఆక్రందన, ఆ తల్లి బాధ, ఆ తల్లి ఏడుపు, ఆ తల్లి ఘోష ఎవరికి వినిపించదా? నా కూతురిని తిరిగి తీసుకురండి అంటోంది. సాధ్యమా? ఇప్పుడు అవుతుందా? అదే ముందు కనుక కొంచెం జాగ్రత్త పడి ఉంటే బహుశా ఈరోజు ఆ కుటుంబం ముగ్గురు పిల్లల్ని కోల్పోయి ఉండేదా? ఆవిడ ప్రశ్నిస్తున్న తీరు ఒకసారి చూడండి. ఈ అమ్మాయికి సంబంధించి కజిన్ సిస్టర్స్ వీళ్ళు. ఈరోజు ఆ కుటుంబం అక్కడ రోధిస్తున్న తీరు అందరి గుండెల్ని పిండొస్తోందని చెప్పుకోవాలి. ఆ కుటుంబం ఆవేదన, ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం, మాటలు కందని పరిస్థితి. మరి ముఖ్యంగా కొద్దిసేపటి వరకు కూడా వాళ్ళతో ఆడుతూ పాడుతూ పెళ్లిలో సరదాగా గడిపిన అమ్మాయి అఖిలారెడ్డికి సంబంధించిన సిస్టర్స్ వీళ్ళు. అఖిలారెడ్డికి సిస్టర్స్ కాసేపు ఫ్రేమ్లోకి రాబోతున్నారు. వాళ్ళు కూడా ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి అఖిలారెడ్డి సిస్టర్స్ వీళ్ళు. MBA చదువుకుంది అఖిలారెడ్డి. ఇదిగోండి ఈమె అఖిలారెడ్డి, MBA స్టూడెంట్. ఆ అమ్మాయి మరికొద్ది రోజుల్లోనే జాబ్ సంపాదించి కుటుంబానికి అండగా ఉంటుంది, దన్నుగా నిలుస్తుందని చెప్పి వాళ్ళందరూ అనుకున్న సందర్భం. ఎంతలోనే విగత జీవిగా అఖిలారెడ్డిని చూసి తన సోదరి తట్టుకోలేకపోతోంది. ఏ కుటుంబం తట్టుకోగలదు? ఏ ఆడపిల్ల తట్టుకోగలదు? మరి ముఖ్యంగా సోదరి ఎంత అనుకున్నా, ఎంత మాట అనుకున్నా సోదరి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు, అలా ప్రతి ఒక్కరిది, అక్కడికి చేరుకున్న ప్రతి ఒక్కరిది వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ ఆవేదన. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇన్నాళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నది. ఉదయం కావచ్చు, రాత్రి వరకు కూడా సరదాగా గడుపుకున్నారు, సరదాగా ఉన్నారు. ఆడుతూ పాడుతూ గెంతులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఆట పట్టించుకుంటూ ఇలా గడిపిన వాళ్ళు ఇలా తెల్లవారుతుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ జీవితం తెల్లారిపోయిందని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు. పాపం వాళ్ళకి ఎవరికి అర్థమవుతుంది ఈ సందర్భం వలన? వాళ్ళ జీవితం తెల్లారిపోయింది. అక్కడ వెలుగును చూడలేదు, కనీసం సూర్యుని కూడా చూడకుండానే వాళ్ళ జీవితం అక్కడ పూర్తయిపోయింది. ఆ కుటుంబం అక్కడికి చేరుకొని వాళ్ళ జ్ఞాపకాలని తలుచుకొని కుమిలి ఏడుస్తోంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు, ఇటు తనూజ్, నందిని, సాయిప్రియ,
వాళ్ళ కుటుంబం వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు అక్కడికి చేరుకొని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. నా పిల్లలు నాయనా, నా పిల్లలయ్యా అంటూ ఆవిడ ఏడుస్తున్న తీరు అక్కడ ప్రతి ఒక్కరిని గుండెలని మెలిక పెడుతోంది. అలాగే అఖిలారెడ్డి ఎంబీఏ స్టూడెంట్ అమ్మాయి, తాను కూడా తాండూరు నుంచి హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో ఒక్కసారిగా వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో అఖిలారెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబాలు అక్కడికి చేరుకొని వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి. అసలు అలా 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 ఎలా వెళ్ళిపోయింది, ఒక్కసారి తిరిగి రా అక్క, నిన్ను చూడాలనుంది అంటూ అఖిలను తలుచుకొని ఆ సోదరి ఏడుస్తున్న పరిస్థితి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.